సీఎం టైమ్స్కు స్వాగతం. చీమకుర్తి పట్టణంలోని గంగావరం రోడ్లో గల జగనన్న కాలనీలో నివాసం ఉండే షేక్ మిరాబీ అను ఆమెను ఈ నెల 21 తేదీన సాయంత్రం 6 గంటల సమయంలో హత్య చేసిన సంఘటన తెలిసిందే. ఈ హత్యకు సంబంధించి సీఐ దాసరి ప్రసాద్ ఆమె అల్లుడు షేక్ మస్తాన్ వల్లిని మరో మహిళ కేశరపు అచ్యుత కుమార్ని అరెస్ట్ చేశారు. నిందితులు దొంగలించిన 2 బంగారు కమ్మలు, 1 బంగారు జాలర్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా చీమకుర్తి సీఐ దాసరి ప్రసాద్ మాట్లాడుతూ రాబడిన సమాచారం మేరకు తన సిబ్బందితో కలిసి ఎర్రగుడిపాడు అడ్డా రోడ్డు వద్ద మిరాబీ చీనల్లడు అయిన షేక్ మస్తాన్ వల్లి అతని వివాహేతర సంబంధం పెట్టుకున్న కేశరపు అచ్యుత కుమార్లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మీరాబి వద్ద నుండి దొంగిలించిన బంగారు వస్తువులు స్వాధీనం పరచుకోవడం అయిందని సీఐ తెలిపారు. వీరితో ఎస్ఐ ఎల్ సంపత్ కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి పోలీస్ స్టేషన్ నుంచి 21/8 చీమకుర్తి పట్టణంలో గంగవరం రోడ్లో జగన్ కాలనీ దగ్గర షేక్ రెండో మిరావలి అనే ముస్లిం వ్యక్తి వచ్చి వాళ్ళ భార్యని ఎవరో గుర్తున్న వ్యక్తులు చంపేసి చూపుకున్న కమ్మలు తీసుకెళ్లారని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 22వ తేదీన ఈ నెల 22న దాని మీద మర్డర్ ఫ్యాక్ట్ కేసు కట్టడం జరిగింది. దీనిలో భాగంగా మేము క్లూస్ టీము అట్లనే గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు డీసీపీ పర్యవేక్షణలో చీమకుర్తి నేను మా ఎస్ఐ గారు సంపత్ ఎస్ఐ గారు 2 టీములుగా ఏర్పడి దీని గురించి సాంకేతిక పరిజ్ఞానంతో అట్లనే సీసీ కూడా అన్నీ కూడా వెరిఫై చేసి ఆ లేడీని వాళ్ళ అల్లుడైనటువంటి షేక్ మస్తాన్ వల్లి వాళ్ళ అల్లుడు ఆమెకి 2 పిల్లలు, 2వ కూతురు కూడా షేక్ మస్తాన్ వల్లి, అతను ఉంచుకున్నటువంటి కేశవరపు అచ్యుత కుమారి, వీళ్ళిద్దరూ కూడా ఆమెను చంపడం జరిగింది. వాళ్ళని ఈరోజు 11:05 మన ఎర్రగుడి తరుడుపాడి రోడ్లో పట్టుకోవడం జరిగింది. వాళ్ళు పట్టుకున్నప్పుడు వాళ్ళు ఇలా చంపడానికి కారణం ఏంటంటే వాళ్ళ అల్లుడు మస్తాన్ వల్లి బాగా వ్యసనాలకు బానిసయ్యి ఈ అచ్యుత కుమార్ అమ్మాయి తక్షణ సంబంధం పెట్టుకొని ఆ అమ్మాయి డబ్బులు ఇవ్వడం కోసము తరచూ వాళ్ళ అత్తగారింటికి వెళ్ళి 1000 డబ్బులు తీసుకుంటామని అంత గొడవ పెట్టుకుంటూ దీనిలో భాగంగా ఈ నెల 20వ తేదీ ముందు రోజు ఆమె దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ అత్తగారి దగ్గరికి మస్తాన్ వల్లి వెళ్ళి ఆమె 10 రూపాయలు డబ్బులు పెడతాడు. నాకు ఆ డబ్బులు లేవంటే సరే నాకు నీకు చూకుని కమ్మలు ఇవ్వు, తాగడం పెట్టుకుంటాను చెప్పి ఆమె ఒప్పుకోదు. దాంతో అతను ఆమె ఇద్దరు వెళ్తారు, అడుగుతారు, కుదరకు వచ్చేస్తారు. మరుసటి రోజు ఎట్లాగైనా సరే ఆమె కమ్మలు తీసుకొని డబ్బులు కావాల ఉద్దేశంతో అవసరం కుదరకపోతే చంపదాం ప్లాన్ చేసుకొని ఎవరైతే అల్లుడు వాళ్ళ ఈ అమ్మాయి ఎవరైతే అజిత్ కుమార్ ఇద్దరు కలిసి సుమారు 21వ తేదీ 4 గంటలప్పుడు ఇంటికి వస్తారు జగన్ కలిసి. ఎందుకంటే ఆ టైంలో ఆమె భర్త కూలి పనికి వెళ్తారు. ఉదయం 6 గంటలకి వెళ్ళి మరుసటి సాయంత్రం 6:30 వస్తారు. ఆ టైంలో ఇంట్లోకి వచ్చి ఆమెతో తెలుసుకుందామని వస్తారు. ఆమె ఆ బంగారు వస్తువులకి ఒప్పుకోకపోతే ఆమెని కొట్టి మంచం మీద వేసి ఈ మస్తాన్ వల్లి దుండితో ఆమె మూతి మీద నొక్కితే ఈ అచ్యుత కుమార్ 2 చేతులు గట్టిగా పట్టుకుంటుంది. ఆ పిల్లలు గాలు బయలుపోతాయి. అదే రూమ్లో ఈ మస్తాన్ వల్లి యొక్క కొడుకుంటాడు. ఉంటే అతను రూమ్లో పెట్టి తడిపేస్తారు. తర్వాత అదే టైంకి ఈ యొక్క చనిపోయిన మీరావి భర్త వస్తే డోర్ కొడతాడు. డోర్ కొట్టంగానే డోర్ తీసి ఇద్దరు పనికి వెళ్ళిపోతారు. కాబట్టి వీళ్ళు వ్యసనాలకి బానిసయ్యి అక్రమ సంబంధంతో విలాసకు అలవాటయ్యి ఎట్లాగైనా డబ్బులు పని చేయకుండా సంపాదించుకోవాలని చెప్పి ఆమెను అత్యంత క్రూరంగా చంపడం జరిగింది. ఈ కేసులో పోయే వస్తువులు ఇక్కడ చూపిస్తుంది 2 కమ్మలు, 1 జాలి మాత్రమే. వీటి కోసము సుమారు 4 గ్రాములు ఉన్న బంగారం కోసము అక్రమ సంబంధం పెట్టుకొని ఎటువంటి పని చేయకుండా ఆ ఆడ మనిషిని చంపడం జరిగింది. దీని మీద వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. రిమాండ్ పంపడం దొరికింది.